ఇద్దరికి ఎందుకు వస్తున్నారు? మీరు అంతా స్పాయిల్ చేస్తారు, నాకు అర్థం కాదు. చెప్పినండి మీరు అంతవరకే. అందరు కూడా వెహికల్ ఫస్ట్ ఈ వెహికల్ ఉంటుంది, దాని తర్వాత మీడియా వెహికల్స్ వస్తున్నాయి, దాని తర్వాత మనం నడుస్తాము మీడియా వెనకాలనే, మధ్యలో ఇంకొక డీజే వెహికల్, మళ్ళీ మధ్యలో నడుస్తూ ఉంటారు, ఇంకొక లాస్ట్ ఇంకో వెహికల్. నిజంగా మీరు ఏర్పాటు చేసుకొని బాగుంటుంది అందరు కూడా. విజేందర్ గారు ఎక్కడున్నా స్టేజ్ దగ్గర ఏం లేదు, సగం సగం వస్తున్నారు, అందుకే ఇట్లా రమ్మన్నా నేను. చాలా డిస్టర్బ్ చాలా ఉన్నది. స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి కంటోన్మెంట్ సమాచారం అందరూ ఇచ్చారండి అన్న, రైట్ సైడ్ లోకి రావాలి అందరూ కూడా. మరి కాసేపట్లో మన యొక్క తిరంగ ర్యాలీ మొదలవుతుంది. మన నాయకులు కూడా విచ్చేస్తున్నారు. దయచేసి అందరం కూడా క్రమశిక్షణతో ముందుకెళ్దాం. పెద్దలు మురళీధరరావు గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నారు. ఎమ్మెల్సీ కుమారయ్య గారు కూడా వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. ఎంపీ గూడెం నగేష్ గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. ఫ్లాగ్స్ లేకుండా వాలంటీర్స్ అందరూ కూడా ఫ్లాగ్ ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే ఎంపీ నగేష్ గారు కూడా స్వాగతం పలుకుతూ అందరం కూడా జెండా తీసుకోవాలి. వాలంటీర్లు అందరూ కూడా దయచేసి అందరి చేతిలో ఒక జెండా ఉండాలి. అలాగే చిట్టి శ్రీధర్ గారు స్టేజ్ కి లెఫ్ట్ సైడ్ రావాలని కోరుతున్నాం. మైపాల్ రెడ్డి గారిని దయచేసి చిట్టి శ్రీధర్ గారు మైపాల్ రెడ్డి గారిని కలవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకోబోతున్నాము. దయచేసి అందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలని నివేదన. యువమోర్చా కార్యకర్తలు కూడా లేకుండా అందరూ కూడా లైన్లో వచ్చేలా ఉంచుకోవాలి. ర్యాలీ అయిపోయిన తర్వాత పెద్దలు మాట్లాడిన తర్వాత ఫస్ట్ డీజే వెహికల్, అదేవిధంగా మీడియా వెహికల్ ఉంటుంది. మీడియా వెహికల్ తర్వాతనే మనందరం కూడా ర్యాలీ వస్తాం. కాబట్టి అందరూ గమనించాల్సిందే కోరుతూ ఉన్నాం. ఫస్ట్ మీడియా వెహికల్, డీజే వెహికల్ ఉంటుంది, దాని తర్వాత ర్యాలీ ఉంటుంది. ఈ బండి పోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది ర్యాలీ. కోరుతున్నాం. కంటోన్మెంట్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్పిన అవసరం లేదు. రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు రామచంద్రరావు గారిని కూడా మోర్చా వాళ్ళందరూ కూడా కొద్దిగా దయచేసి మీరందరూ కూడా కొంచెం వెనక్కి వెళ్ళి పిల్లల్ని ముందుకు రానివలసిందిగా కోరుతున్నాము. కొద్దిగా అలా కొద్దిగా ఇంటికి వెళ్ళండి మీరు కూడా. అక్క భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ. మీ అందరికీ ఒక విజ్ఞప్తి. వేదికపైకి గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు వేదిక మీకు రావడం జరిగింది.
మీ అందరికి ఒక విజ్ఞప్తి, దయచేసి అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ లైన్ లో నిలబడడం జరిగింది. కొంచెం మనం ఇక్కడ గ్యాప్ ఇచ్చినట్లయితే వాళ్ళందరూ పిల్లలు ముందుకు వస్తారు. వాళ్ళ వెనకాల మనం నడవాలి. ఎవరైతే మనం ఉన్నామో, పెద్దవాళ్ళం ఉన్నామో, ఎవరైతే మనందరం మనం వచ్చామో, మనం అందరం కూడా వెనుకల నడుస్తే ఆ స్కూల్ కి సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా ముందు నడుస్తారు. అందరూ ఒక చేతిలో జెండా, ఇంకో చేతిలో పిడికిలి, గట్టిగా రండి. భారత్ మాతా కీ. ఇప్పుడు వేదిక పైన గౌరవనీయులు పెద్దలు ఈ గ్రోత్ లో పార్టిసిపేట్ చేస్తూ మనందరూ ఉండాలి. కొంతమంది వాళ్ళందరూ మనం డిజిటల్ గేమ్కి ప్రయత్నం చేస్తుంది కాబట్టి అవన్నీ ఉండాలంటే మనందరూ మన ప్రైవేట్ మన 140 crore పీపుల్ అంతా యునైటెడ్ ఉండి మన దేశం ప్రగతి కొరకు పాల్గొనాలి. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు దయచేసి ఎవరు కూడా స్టేజ్ పైకి ఎక్కేటువంటి ప్రయత్నం చేయకండి. ఎవరినైతే స్టేజ్ పైకి ఆహ్వానించడం జరిగింది వాళ్ళే స్టేజ్ పైన ఉంటారు. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు గురీంద్రరావు గారిని మాట్లాడాల్సిగా కొడతాం. మిత్రులారా, ఉండేటువంటి లక్షలాది గ్రామాల్లో అందరూ కూడా కలిసి, మీ అందరికీ కూడా తెలుసు, 22 భాషలు కలిగినటువంటి ప్రపంచంలో ఉండేటువంటి